జగిత్యాల మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. బల్దియా పౌరులో భాగంగా నామినేషన్ స్వీకరణ కార్యక్రమం రెండో రోజు ప్రశాంతంగా కొనసాగుతోంది. స్వయంగా రంగంలోకి దిగిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ మున్సిపల్ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మున్సిపాలిటీ పరిధిలోని మొత్తం 50 వార్డులకు గాను ఇప్పటి వరకు కేవలం 36 నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయని కలెక్టర్ వెల్లడించారు. ఆశ్చర్యకరంగా ఇంకా 4 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదని ఆయన తెలిపారు. 5 గంటల వరకే నామినేషన్లకు గడువు ఉందని, సరిగ్గా 5 గంటలకు కేంద్రం గేట్లు మూసివేస్తాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆ సమయానికి గేటు లోపల ఉన్న వారి నామినేషన్లు మాత్రమే స్వీకరిస్తామన్నారు. ఇక ఈ నెల 11న జరిగే పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ సత్యప్రసాద్ పేర్కొన్నారు. गंगाधर डी नरसయ్య అందరికీ నమస్కారం అండి. మనకి అందరికీ తెలిసినట్టుగానే జగిత్యాల మున్సిపాలిటీకి సంబంధించి నిన్నటి నుంచి మనకి నామినేషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సో మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 దాకా కూడా మనం నామినేషన్స్ తీసుకుంటూ ఉన్నాం. ఇప్పటిదాకా 50 వార్డులకు గాను సుమారుగా యాజ్ ఆఫ్ నౌ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం 36 నామినేషన్స్ అనేది మనకి యాజ్ ఆఫ్ నౌ అయినాయి. కొన్ని వార్డుల్లో ఇంకా సింగిల్ నామినేషన్ కూడా పడలేని వార్డులు కూడా 4-5 దాకా ఉన్నాయి జగిత్యాల మున్సిపాలిటీలో. రేపు ఈవినింగ్ 5 o'clock దాకా మనకి టైం ఉంది. సో 5 o'clock లోపు ఆఫీస్కి రీచ్ అయిన వాళ్ళు ఎవరైనా నామినేషన్స్ ఉంటే లేట్ అయినా కూడా మేము రిసీవ్. బట్ 5 o'clock అనేది నామినేషన్ దగ్గర గేట్స్ క్లోజ్ చేయడం అవుతుంది. దాని తర్వాత నామినేషన్ సెంటర్కి వస్తే ఆ నామినేషన్స్ రూల్ పొజిషన్ ప్రకారం యాక్సెప్ట్ చేయడం జరగదు. అండ్ మీ అందరికీ తెలిసినట్టుగానే 11వ తారీఖున ఎలక్షన్ పరంగా మనము ప్రత్యేక చర్యలన్నీ తీసుకుంటూ ఉన్నాం. ఆల్రెడీ పోలింగ్ స్టేషన్ దగ్గర మినిమం ఫెసిలిటీస్ కానీ, లేకపోతే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సంబంధించిన వైలేషన్స్ ఏమైనా ఉన్నా మొత్తం పోస్టర్లు అవన్నీ కూడా క్లియర్ చేయడం కూడా చేస్తూ ఉన్నాం. సో నామినేషన్స్ ప్రక్రియ రేపు ఈవినింగ్ కల్లా సక్సెస్ఫుల్గా క్లోజ్ చేసుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.